రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. పాకిస్తాన్ పార్లమెంట్ వేదికగా ఆయన ఏమన్నారంటే, అమెరికా పాకిస్తాన్ ని ఒక టాయిలెట్ పేపర్ కంటే ఘోరంగా వాడుకుని వదిలేసింది అనేది ఆయన కామెంట్. దీని కాంటెక్స్ట్ ఏంటంటే, పాకిస్తాన్ కి సంబంధించిన షియా మసీదులో వరుస బాంబ్ బ్లాస్టులు జరుగుతున్నాయి, భారీగా జనం ప్రాణాలు కోల్పోతున్నారు. దానికి సంబంధించి జరిగిన డిబేట్ లో భాగంగా పార్లమెంట్ లో ఆయన కామెంట్స్ చేశారనమాట. ఒక్కసారి చరిత్ర చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ పైన సోవియట్ ఇన్వేజన్ అప్పుడు కానీ, లేదంటే యుఎస్ఏ ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ లో కాలు మోపినప్పుడు కానీ పాకిస్తాన్ పూర్తిగా సహకారం ఇచ్చింది, తన భూమిని ఉపయోగించుకొని వచ్చింది. ఏకంగా రష్యా పైన నిఘా పెట్టడానికి పాకిస్తాన్ తన సాయిల్ గుండా సహాయ సహకారాలు అందించింది. ఇదంతా ఎందుకు చేసింది? ఇండియా లాంటి దేశాన్ని ఎదుర్కోవాలంటే యుఎస్ఏ ఫ్రెండ్షిప్ చాలా అవసరం అని భావించింది. ఒకవేళ యుఎస్ ని కనుక బుట్టలో వేసుకుంటే ఇండియాని బాగా హ్యాండిల్ చేయొచ్చు అనేది పాకిస్తాన్ భావన. అంటే తన సొంత ప్రయోజనాలను వదిలేసి ఇండియాని దృష్టిలో పెట్టుకుని ఇదంతా చేసిందన్నమాట. ఇప్పుడు ఇదే చారిత్రక తప్పిదం అయింది అంటారు ఖ్వాజా ఆసిఫ్. అయితే అప్పుడు చేసిన ఇది ఇస్లాం కోసం చేసింది కాదు అనేది కూడా ఆయన చేసిన కమెంట్. అయితే దీన్ని సమర్థించుకోవడానికి సిలబస్ లో చాలా మార్పులు చేశారు. సో ఇప్పటికీ కూడా అదే భావజాలం కంటిన్యూ అవుతోంది అనేది ఖ్వాజా ఆసిఫ్ చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ చీఫ్ లేదంటే పాక్ ప్రధాని యుఎస్ఏకి అనుకూలంగా మాట్లాడుతున్న సందర్భంలో, ఏకంగా ట్రంప్ ని నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేసిన సందర్భంలో ఖ్వాజా ఆసిఫ్ లాంటి వాళ్ళు చేసిన ఈ కామెంట్స్ ని ఎంతవరకు సీరియస్ గా తీసుకోవాలి అనేది ప్రశ్న.